దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన ప్రియ సంగమా, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరికి ప్రైజ్ అలాడండి. అందరికి ప్రైజ్ లాడ్. బాగున్నారా? చాలా బాగున్నారా? కొద్దిగా బాగున్నారా? ఎంత బాగున్నారు? చాలా బాగున్నారా? సరే, చాలా సంతోషం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించుదామా ప్రతి ఒక్కరం కూడా. స్తోత్రం నాయన, ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. వాక్యమై ఉన్న దేవుడో ప్రభువా, వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతురమ్మని నిలబడిన మీ దీన దాసురాలను నన్ను మీ శ్రవ చాటున మరుగు చేసుకుని మీ వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని తండ్రి ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. మత్తయి 18. అయితే ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ ఏంటిదండి? మార్పు. అభ్యంతరాలు పరచకూడదండి. మనం ఎప్పుడైనా దేవుని బిడ్డలైన మనము వీలైతే మంచి చేయకాని కీడు మాత్రము చేయకూడదు. నువ్వు వాళ్ళ హృదయంలో అభ్యంతరాలు వచ్చేటట్లుగా మనము మాట్లాడకూడదు. మనం ఎప్పటికీ ఏదైనా ఒక తప్పున్నా పొరపాటున్నా ఏదైనా ఉన్నా కూడా మనం ఏం చేయాలి? దాన్ని దాచిపెట్టి మనం మంచినే చెప్పాలి. కానీ తీసుకెళ్ళి ఇది ఇక్కడ ఒకటి ఉంటే ఇంకొకటి వేరేదేదో చెప్పి అభ్యంతరాలు చెప్పినట్లయితే, వాళ్ళు మందిరానికి రాకుండా ఆపడానికి అభ్యంతరపరిచినట్లయితే, ఈరోజు అర్థం చేసుకుందాం. ఒకవేళ మన వలన ఎవరైనా మనం పెట్టిన అభ్యంతరాల వలన ఎవరైనా మందిరానికి రాకుండా ఈరోజు ఆగిపోయారా? అర్థమవుతుందండి? లేదు, నేను మందిరానికి నడిపించాను కొంతమందిని అనే అనుభవంలో ఉన్నారా? మందిరానికి రాకుండా ఆపాను అనే అనుభవంలో ఉన్నారా? అర్థం చేసుకోవాలి. మందిరానికి అభ్యంతరాలు కలిగించడము, మందిరానికి రాకుండా ఆపడము, అభ్యంతరాలు కలిగించేవారు చాలా ఘోరమైన శిక్ష వారు పొందుకోవాల్సి ఉంటదండి. దేవుడు నాకు ప్రతిదీ చెప్పమని చెప్తున్నాడు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఎవరైనా మందిరానికి రావడానికి మనం సహకరించాలి, మందిరానికి వచ్చేటట్లుగా మనం మాట్లాడాలి. ఒకవేళ ఎవరి వలననైనా బాధపడ్డా, అమ్మ వారి పక్షాన్ని క్షమాపణ అడుగుతున్నా, ఎందుకు అలా కాదు ఇలా కాదు రండమ్మా అని మనం చెప్పేటట్లుగా, దేవుని మందిరానికి దూరం కావద్దు, ప్రార్థనకు దూరం కావద్దు అని మనము అభ్యంతరాలు పెట్టేటట్లు కాదు కానీ ఉన్న అభ్యంతరాలను తీసి పక్కన పెట్టి వాళ్ళని నడిపించేటట్లుగా ఉండాలి. కానీ మనమే అభ్యంతరాలు తెచ్చి మనమే ఆటంకాలు పరిచి వారిని మందిరానికి రాకుండా, ఎంతో మంది ఇలా అయిన వారు ఉన్నారండి. మందిరానికి రాకుండా ఎంతో బాధ అనిపిస్తూ ఉంటది. మరి దేవుడు నేను వాక్యం చదువుతున్నప్పుడు అందుకే ఈ విషయాన్ని కూడా నాకు చూపించాడండి. ఈరోజు మందిరానికి ఎంతో మంది దేవుని తెలుసుకున్న బిడ్డలు కూడా దేవుని వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అనుభవం అన్ని తెలుసు, అయినా కూడా మందిరానికి రాలేని పరిస్థితులు, అభ్యంతరాలు పరుస్తారు. ఎవరు నిన్ను అభ్యంతరపరుస్తున్నారో నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. నీ భార్య నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ భర్త నిన్ను అభ్యంతరపరుస్తున్నాడా? నీ పిల్లలు నిన్ను అభ్యంతరపరుస్తున్నారా? నీ తోటి వారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, అర్థమవుతుందా అండి? ఎవరు నిన్ను అభ్యంతరపరుస్తున్నారు? మన కింద చదువుకున్నట్లయితే, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పడవేయి, ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పాడవేయి, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని చూడండి. శరీరంలో ఉన్న అవయవాలనే దేవుడు ఈ రీతిగా అన్నట్లయితే అర్థమైంది. అభ్యంతరాల గురించి చదువుదామండి, కింద చదవండి. ఒకవేళ అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరాలు కలిగించేవారు ఉన్నారండి ఈ రోజుల్లో. ఎంతగానో దేవుని బిడ్డల్ని తప్పుడు మార్గంలోకి నడిపించి దేవుని అనుభవంలో ఉండకుండా ఈ లోకపరమైన మాటలు, లోకపరమైన అన్ని కూడా వాళ్ళకి చెప్పుకుంటూ ఆత్మీయమైన విషయాలు మనం చెప్పాలండి. ఆత్మీయంగా మనం మాట్లాడుకోవాలండి. అసలు ఎప్పుడైనా ఆత్మీయంగా మాట్లాడుకున్నారండి? ఎవరైనా కలిసినప్పుడు ఒకసారి పరీక్షించుకుందాం. కొద్ది సమయం మనము ఎవరైనా సరే, మన సంఘ బిడ్డలు ఇంకెవరైనా కలిసినప్పుడు ఆత్మీయమైన విషయాలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? ఏ విషయాలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకుందామా? ఎక్కడ కూడా 1% కూడా దేవుని గురించి కానీ, ఆత్మీయత కానీ, ఆత్మీయమైన విషయాలు కానీ అస్సలు అక్కడ వాటికి చోటే ఉండదు. ఎంత భయంకరమైన పరిస్థితిలో మనము మన సంఘం ఉన్నామో అర్థం చేసుకోవాలి. నువ్వు ఎవరినైనా కలిసినప్పుడు, ఎక్కడైనా ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఆత్మీయమైన విషయాలు మాత్రమే మాట్లాడాలి. ఆత్మీయంగా వారిని బలపరిచే మాటలే నువ్వు మాట్లాడాలి. నీ వలన అభ్యంతరము వారికి కలగకుండా నువ్వు మాట్లాడాలి. అభ్యంతరాల వలన ఏమవుతుందంట? లోకానికి శ్రమ. తర్వాత ఇంకోటి ఏంటిది? కాగా ఆ అభ్యంతరములు ఎవరి వలన వచ్చినో, ఎవరి వలన అభ్యంతరములు వచ్చినో ఆ మనుషునికి ఎంత భయంకరమో కదండి. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకో. అభ్యంతరాలు మనం తేకూడదు. శ్రమ
ఎక్కడైతే వాళ్ళు ఆశీర్వదించబడతారో, ఎక్కడైతే వారు దీవించబడతారో, ఎక్కడైతే దేవుని వాక్యం వింటున్నారో, ఉన్న దగ్గరనే నువ్వు బలపడు, ఉన్న దగ్గరనే నువ్వు స్థిరపడు, లోతైన వాక్యాలు తెలుసుకో. 24 గంటలు ఇలా మీరు వాక్యాలు విని 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 వినడం వలన మీ జీవితం మారుతుందా అండి? చెప్పండి ఒకసారి. 24 గంటలు వాక్యాలు మేము వింటామండి, మా జీవితం మారాలి. కరెక్టా? ఎట్లా మారుతుంది మన జీవితం? మార్పు రావాలి, మారు మనసు పొందుకోవాలి, వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. వాక్యం చెప్పేది ఏంటిది? వాక్యాలు వింటున్నాం వాక్యంలో ఒకటి వచ్చినది, నువ్వు దొంగతనం చేయొద్దు అని. కానీ నువ్వు మాత్రం దొంగతనము చేస్తూనే ఉంటావు. మరి అప్పుడు నీ వాక్యం అనేది నీ హృదయంలో ఎలా ఫలిస్తూ ఉంటది? మళ్ళీ పైనుంచి నీ మస్తు గంటలు గంటలు వాక్యాలు వింటాం, మాకు అది ఇది అని చెప్పి చెప్తా ఉంటాం. దాంట్లో ప్రయోజనం లేదు, వేస్ట్. వాక్యాలు వినడం వలన ప్రయోజనం లేదు. వాక్యం ఒక్కటి విను, ఆ వాక్యాన్ని ఒకటే పట్టుకో, ఒక్కదాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకో, ఒక్కదాన్ని బట్టి నీ జీవితం మార్చుకో, అప్పుడు నీకు ప్రయోజనం. ఆత్మీయ స్థితి మెల్లమెల్లగా అభివృద్ధి పొందించుకోవాలి, కానీ మెల్లమెల్లగా ఏం చేయొద్దు, డౌన్ చేసుకోవద్దండి. అర్థమైందా? ఒకేసారి ఏదో చేయాలి, ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే అందుకుంటామండి? ఏది కూడా కాదు అలా చేయడము. మన ఆత్మీయ స్థితి ఏంటి, మన పెరుగుదల ఏంటి, మన ఎదుగుదల ఏంటి, మన స్థితిగతులు ఏంటి, మనం ఎలా ఎదగాలని అన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మనల్ని ఎవరు అభ్యంతరాలు పరుస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. నీ స్నేహితుల వలన ఒకవేళ నీకు అభ్యంతరం కలుగుతుందా? మందిరానికి రాకుండా ఆపుతున్నారా? నీ కన్ను అభ్యంతరం భరిస్తే, కన్ను అభ్యంతరం ఎలా భరుస్తుందో తెలుసా? ఏదైనా చూసినప్పుడు ఆ కన్ను ఆకర్షణీయంగా ఉన్నప్పుడు అక్కడికి పోవాలి, మందిరానికి వెళ్ళొద్దు. కన్ను ద్వారా ఏం జరుగుతూ ఉంటది? పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవునా? చేతులు, కాళ్ళు, ఫోన్లు, చెవులో ఫ్రెండ్ ఫోన్ చేసి మందిరానికి ఎందుకురా నువ్వు రాయిడికి, చెవు అభ్యంతరపరిచిందా, చెవు తీసివే. దేవుడు అంత ఖచ్చితంగా అంత కఠినంగా చెప్తున్నాడండి ఈ మాట. దేవుని సన్నిధికి రాకుండా అభ్యంతరాలు ఎప్పుడు కూడా మనం చేసేవారుగా ఉండొద్దు. ఎవరి ద్వారా కూడా మన అభ్యంతరాలు ఎదుర్కొనే స్థితిలో ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మందిరానికి రాకుండా ఏవైతే మిమ్మల్ని అభ్యంతరంగా మీకు ఉంటుందో, అడ్డుగా ఉంటుందో, దాన్ని నరికి వేసేయాలి. దాన్ని నరికి వేసినట్లయితే మీరు ఖచ్చితంగా మందిరానికి రాగలుగుతారు, దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. దాన్ని నరికి వేయమని చెప్తున్నాడు. ఒకవేళ ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ కట్ చేయి. అర్థమవుతుందా అండి? ఫ్రెండ్షిప్ వలన ఫ్రెండ్షిప్ కట్ చేయి. ఒకవేళ ఇంకెవరైనా నిన్ను అభ్యంతరపరుస్తున్నారా, వారిని కూడా కట్ చేసేసి, కత్తిరించేసి. అవసరం లేదు మనకి. దేవుడి కంటే ఎక్కువ ఏది కూడా కాదు. దేవుడి తర్వాతనే మనకి ఏదైనా. దేవుడు చెప్తున్నాడు, మన శరీరంలో ఉన్న అవయవాలనే నువ్వు తీసివేయని చెప్పినప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్, బంద్ ఇవన్నీ అసలు లెక్కలోకి వస్తాయా అండి? తర్వాత చదవండి, అక్కడ కింద ఉంది. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఏం మేలు నీకు? ఏం మేలండి నీకు? కుంటివాడిగానో గుడ్డివాడిగానో కన్ను లేకుండానైనా సరే జీవంలో ప్రవేశిస్తే నీకు మేలు. కానీ అన్నీ ఉండి నువ్వు ఎక్కడో తిరిగి నరకంలో పోతే నీకేమైనా ప్రయోజనమా? చెప్పండి. కాబట్టి దేవుడు చెప్తున్న మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అభ్యంతరాలు పరిచేటట్లు ఉండకూడదు. ఏ అభ్యంతరాలు మనకు ఎక్కడ కూడా ఎవరు కూడా మనల్ని అభ్యంతరాలు చేసేటట్లుగా మనము ఉండకూడదు. అర్థం చేసుకోవాలి. ఎవరి వలన మనకు అభ్యంతరాలు వస్తున్నాయో అర్థం చేసుకొని ఆ అభ్యంతరాన్ని నరికి పడివేసి, అయ్యా ఇగో ఈ అభ్యంతరం ఉంది, నాకు ఈ అభ్యంతరాన్ని నుండి నేను విజయం పొందుకోవాలి, ఇది తీసివేయి ప్రభువా, ఇది నా యొద్ద ఉండొద్దు ప్రభువా, ఈ అడ్డు ఉండొద్దు ప్రభువా, నీ మందిరానికి రాకుండా ఇది ఆపుతుంది, నీలో ఎదగకుండా ఇది ఆపుతుంది, ఆత్మీయంగా బలపడకుండా ఆపుతుంది ప్రభువా ఈ అభ్యంతరము అని చెప్పి మనం ప్రార్థన చేసుకొని అభ్యంతరాల నుండి దూరంగా ఉండాలండి. తర్వాత నిత్య అగ్నిలో కాలిపోవడం కంటే మీరు గుడ్డి వాళ్ళగా కుంటి వాళ్ళగా ఉండి జీవములో ప్రవేశించుట మేలే. ఏ అభ్యంతరాలు మనం పొందుకుంటున్నామో, ఏ అడ్డు ఆటంకం మనం జరుగుతుందో తెలుసుకొని మనము జాగ్రత్తగా ఉండాలి. అభ్యంతరాల వలన పరలోక రాజ్యాన్ని కోల్పోయే అనుభవంలో ఉండకూడదు. అర్థమవుతుందండి? మనము ఈ యొక్క మాటల్ని బట్టి మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ధనవంతుడు లాజరు అక్కడ మనం చూస్తా ఉన్నాం. అయితే ధనవంతుడు భూలోకంలో ఉన్నప్పుడు
అన్ని అభ్యంతరాలే ఆయనకి. అర్థమవుతుందండి? అంత డబ్బు, అంత ధనము, అహము, గర్వము అన్ని అభ్యంతరాల్లోనే ఉన్నాడు. తర్వాత ఎక్కడ కాలుతున్నాడండి? అన్ని అవయవాలతో మంచిగా నరకములో కాలుతున్నాడు. అయితే పరలోకము నరకము అంటే కూడా కొంత అవగాహన అనేది లేకుండా అయిపోతుంది ఈ రోజుల్లో క్రైస్తవులకు. అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నాం? మందిరానికి ఎందుకు వెళ్తున్నాము? మన గురి ఏంటిది? మన గమ్యం ఏంటిది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటా ఉన్నారండి. పరలోకం వెళ్ళాలనేదే మన గురి. దాని కొరకే మనం మందిరానికి వస్తున్నది. దాని కొరకే మనం భూలోకంలో బాప్తిస్మము తీసుకుంటాం. ధనవంతుడు ఏం చేశాడండి? లోకములో ఉన్నప్పుడు తిన్నాడు, తాగాడు, గర్వించాడు. అవునా అండి? గర్వంగా ప్రవర్తించాడు, అన్ని సుఖభోగాలు అనుభవించాడు, అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు అనుకున్నాడు. కానీ భూలోకాన్ని విడిచిపెట్టి ధనవంతుడున్నాడు. తర్వాత అదే ఆయన ఇంటి ముందు ఎవరున్నారండి? లాజరు ఉన్నాడు. తెలుసు కదా ఈ స్టోరీ మనకి. ధనవంతుడు లాజరు ఏం చేస్తున్నాడండి? తినడానికి ఆహారం లేదు, భయంకరమైన కుక్కలు అతడి దగ్గరకు వస్తా ఉన్నాయి. అలాంటి తినడానికి రొట్టె ముక్కలు లేవు. ఈయన తిన్న దగ్గర కింద పడి చెత్తలో ఎత్తి పారేసిన ముక్కలు తిని అర్థం చేసుకోవాలి. మనల నుండి ఏ ఫలాలు వస్తున్నాయో అర్థం చేసుకోవాలి. మంచి చెట్టుమా, చెడ్డ చెట్టుమా? మంచి ఫలాలను ఇస్తున్నామా, చెడ్డ ఫలాలను ఇస్తున్నామా? ఒకవేళ మంచి చెట్టు కాకపోయినట్లయితే ఎప్పటికీ కూడా మంచి ఫలాలు వారిలో నుండి రావు. చాలా భయంకరమైన విషయం అండి. తర్వాత చదవండమ్మా. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా ఏం చేయబడుతుందంట? నరకబడి అగ్నిలో వేయబడను. హల్లెలూయా. మంచి ఫలాలు ఫలించని చెట్టు ఎక్కడ వేయబడుతుందంట? అర్థం చేసుకోవాలండి. మనం కేవలం మంచి ఫలాలు ఫలించే చెట్టులా మాత్రమే ఉండాలి. చెడ్డ ఫలాలు మనలో వచ్చినట్లయితే మనల్ని నరికివేసి ఎక్కడ వేయబడుతుందండి? అగ్నిలో వేయబడుతుంది. పరలోకము నరకము గురించి ఈరోజు కదా. మార్పు పొంది ఉన్నట్లయితే, తగ్గించుకొని ఉన్నట్లయితే పరలోక రాజ్యము, మార్పు లేనట్లయితే ఎక్కడికి? నరకములోకి. చెట్టులాగా, మంచి చెట్టులాగా మంచి ఫలాలు ఫలించినట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. చెడ్డ ఫలాలు ఫలించినట్లయితే నువ్వు ఎక్కడికి? నరికివేయబడి నరకములో వాలిపోతూ ఉంటావు. ఇవన్నీ కూడా ఒక్క పదము, ఒక్క అక్షరము చాలా విలువైనవి అండి. మనం అర్థం చేసుకోవాలి. గొప్ప విషయాలు, ఇంకా లోతైన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం అన్ని కూడా మనం హృదయంలో పదిలపరుచుకొని వాటిని బట్టి మనం జీవిస్తున్నట్లయితే మన జీవితం ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యరీతిగా దేవుడు మలుస్తాడండి. మనం ఎలాంటి ఫలాలు రావాలి మనలో నుండి? మంచి ఫలాలు ఫలిస్తేనే. మంచి ఫలాలు ఫలించడం అంటే ఏంటి మరి చెప్పండి? ఏమర్థమైంది? ఇతరులను అభ్యంతరాలు పరిచేటట్లుగా ఉండకూడదు. చిన్నపిల్లల మనస్తత్వము మనం కలిగి ఉండాలి. తన్ను తాను తగ్గించుకొని ఉండాలి. ఇతరులకు సహాయం చేసే మనసు ఉండాలి. ఇతరులను ప్రేమించే మనసు ఉండాలి. ఇతరులకు హాని చేసే మనసు ఉండకూడదు. దీనత్వము కలిగి ఉండాలి. ధనవంతుల్లాగా గర్వము చూపించడానికి వీల్లేదు. లాజరు లాగా తగ్గించుకొని ఉన్నట్లయితే పరలోక రాజ్యము చేరుకుంటాము. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడండి. నరికి వేయబడే అగ్నిలో పారవేయబడే స్థితిలో ఉన్నట్లయితే నువ్వు దేవుని తెలుసుకొని కూడా, దేవుని శక్తిని కూడా నువ్వు పొందుకోకుండా, ఇక్కడ మనం అదే చదివాం పోయిన వారంలో ఉండి, పైకి భక్తి గల వారిలా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అని చెప్పి మనం అక్కడ ఒక మాట కూడా చదివామండి. పైకేమో తిమోతి 3:5 ఉంది ఆ మాట. పైకేమో భక్తి గల వారిలాగా ఉంటారు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని మాత్రము ఆశ్రయించరు, పొందుకోలేరు. పైకే ఉంటది. శక్తిని పొందుకుంటే మనకు లాభం కదండి. శక్తిని పొందుకుంటే లాభమా, పొందుకోకుంటే లాభమా? పొందుకుంటే లాభం. శక్తిని పొందుకుంటే లాభం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. ఎలా అంటే చెడ్డ ఫలాలు ఫలించేటోళ్ళు మనకు తెలుస్తూనే ఉంటది, మంచి ఫలాలు ఫలించేటోళ్ళు మనకు తెలుస్తూనే ఉంటారు. తగ్గించుకొని ఉంటున్నారా, గర్వం చూపిస్తున్నారా, హెచ్చించుకుంటున్నారా, అభ్యంతరాలు కలిగిస్తున్నారా, చిన్నపిల్లల మనస్తత్వం, ఇవన్నీ మనకు తెలుస్తూనే ఉంటది మనుషుల్ని చూసినప్పుడు. అవునా అండి? అయితే ఇక్కడ వారి ఫలాలను బట్టి వారి గుణము మీకు తెలిసిపోతా ఉంటది. అయితే అక్కడ మనం దీన్ని బట్టి ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఎవరు? ధనవంతుడు అక్కడ మనకు కనిపించాడా లేదా అండి? ఏం చదివామండి? వారి ఫలములను బట్టి వారు మనకు తెలుస్తారు. ధనవంతుడు ఫలాలను బట్టి ఎక్కడ కాలాడు? నరకంలో కాలాడు. కనిపించాడు కదా. కనిపించాడా లేదా అండి? మంచి ఫలాలు ఫలించాడా? భూమి మీద ఉన్నప్పుడు మంచి ఫలాలు ఫలించాడా? ఫలించలే. ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ బ్రతికాడు. మంచి ఫలాలనే మాట లేదు. తర్వాత చెడ్డ చెట్టుగా ఉన్నాడు.
నరికివేయబడి అగ్నిలో వేయబడ్డాడు. అది మనకు తెలిసిపోతా ఉంటది. అలాగే ఇంకా ఎక్కడైతే ఎవరైతే అలా ఉంటారో అలాంటి వారందరూ కూడా నరికివేయబడి అగ్నిలో ఖచ్చితంగా కాలుతారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకో మాట దాని కింద చదువుదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని మీరు 1 కోటి సార్లు రాయండి, 10 కోట్ల సార్లు రాయండి, లేకపోతే డే అండ్ నైట్ ప్రభువా 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 అని ప్రార్థన చేయండి. అర్థమైందా? పరలోక రాజ్యం చేరతారా అండి? చేరరు. నోటితోటి ప్రార్థన చేసి మనుషులు చూడాలని చేసి ఏదో చేస్తే పరలోక రాజ్యము ఉండదు. ఎలా ఉంటది పరలోక రాజ్యం? చదవండమ్మా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును. అర్థమవుతుందా? ఎవరైతే ప్రభువా ప్రభువా అని ఏదో యాక్టింగ్ చేస్తున్నా ఏసయ్య పైకి మాత్రం పైకి ఏసయ్య అంటా ఉంటారు, హృదయాల్లో మాత్రం ఏసయ్య అనుభవము ఉండదు. అవునా కదా? అయితే దేవుడు అదే చెప్తున్నాడు, మీరు పైకి ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన మీకు పరలోక రాజ్యము లేదు. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశము దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా అండి? పరలోక రాజ్యంలో స్థానము సంపాదించుకోవాలంటే ఏమేమి కలిగి ఉండాలో అర్థమవుతుందా? చూస్తున్నాం ఇక్కడ. ఒట్టిగానే ప్రభువా ప్రభువా నన్ను పరలోకం తీసుకుపోయా, నన్ను పరలోకం తీసుకుపో అంటే పోతామా? పోము. పరలోకములో ఉన్న తండ్రి చిత్తము చేయువాడు. అర్థమవుతుందా? దేవుని చిత్తాన్ని మనం చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. నువ్వు ఎంత దేవుని చిత్తము చేయకుండా, అర్థమవుతుందా అండి? దేవుని చిత్తాన్ని నువ్వు చేయకుండా నీ చిత్తాన్ని నువ్వు చేసుకొని ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యము చేరవు, నరకములో కాలివేయబడతావు. కాబట్టి పరలోకములో ఉన్న తండ్రి చిత్తము చేయడము నేర్చుకో. ఈ రోజు నుండి ప్రభువా ప్రభువా అని పిలవడం బంద్ చేయి, అవసరం లేదు. తండ్రి చిత్తము చేయడం నేర్చుకో ఫస్ట్. మనుషులకు గలపడాలని ప్రార్థనలు చేయడం, మనుషులకు గలపడాలని యాక్టింగ్లు చేయడము, అర్థమైందా అండి? ఏదో జన సమూహాలలో గొప్పగా ఏదో చేయాలని చేయడము అవసరం లేదు. తండ్రి చిత్తం ఏంటిదో తెలుసుకోను. ముందు దేవుడు నీ పట్ల ఏమి కలిగి ఉన్నాడు, నిన్ను ఎలా ఉండమంటున్నాడు, నిన్ను ఎలా నడుచుకోమంటున్నాడు, నిన్ను ఏం పని చేయమంటున్నాడు, నిన్ను ఏ రీతిగా ఏ మార్గాల్లో నడవమంటున్నాడు, ఎక్కడ కూర్చోమంటున్నాడు, ఎక్కడ నిలబడమంటున్నాడు, అవన్నీ కూడా దేవుడు చెప్తాడు. ప్రతిదీ చెప్తాడు దేవుడు. నువ్వు ఆయన చిత్త ప్రకారము చేసినప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. నీ చిత్తాన్ని బట్టి నువ్వు చేసి, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తూ, నీ గుణము, నీ స్వభావం, నీ లక్షణాలు, నీ అన్ని కూడా నువ్వు చూపించుకుంటూ పైకి ప్రభు ప్రభు అంటే అస్సలు వేస్ట్ ముచ్చట. అక్కడ అదేంటిది డౌటే లేదు. కాబట్టి చదవండి అమ్మ దాని కింద ఇంకో మాట. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం. అయితే ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యము చేరరు. నువ్వు దేవుని కొరకు ఇంత పెద్ద డబ్బుల కట్ట తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, అర్థమవుతుందా అండి? దాని ద్వారా నువ్వు పరలోక రాజ్యం చేరవు. లేదు నీ మందిరంలో 24 hours పరిచర్యనే చేస్తా, అర్థమవుతుందా? 24 hours నీ మందిరంలో పరిచర్య చేస్తా, నేను అది ఇది అన్నా కూడా వేస్ట్. తర్వాత ఇంకా దేవుని కొరకు నువ్వు ఇంకా ఏమైతే చేస్తున్నావో ఏది చేసినా కూడా అవన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకోడు. కానీ లెక్కలోకి తీసుకునేది మాత్రం ఒకటే, ఏంటిది? తండ్రి చిత్తం చేస్తున్నావా? దేవుని ఇష్టానుసారంగా ఉంటున్నావా? ఆయన చిత్తాన్ని ఎరిగావా ముందు నువ్వు? లేదా నీ చిత్తాన్ని బట్టి నువ్వు నడుస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే పరలోక రాజ్యము లేదు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తర్వాత చదవండి అమ్మా. ఆ దినముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా ఏమంటారంట? ప్రభువా ప్రభువా. దేవుడు చెప్పిన ఫస్ట్ దేవుడు చెప్పిన మాట ఏంటంట? ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అయితే ఆ దినమున, ఏ దినమున? దేవుని రాకడ వచ్చినప్పుడు, దేవుడి దగ్గరకు ఎత్తబడ్డప్పుడు, నరకంలో కాలుతున్నప్పుడు ధనవంతుడు అలాగే అన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను రక్షించయ్యా అంటున్నాడు. అర్థమైందా? అప్పుడు నేను వినను. అదే చెప్తున్నాడండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచిన అంత మాత్రాన ఇక్కడ ఏం చెప్తున్నాడంట? ఆ దినం ముందు అనేకులు వచ్చి ప్రభువా ప్రభువా, వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. ప్రభువా ప్రభువా మేము నీ మందిరానికి రాలేదా? క్రమం తప్పకుండా మేము సంవత్సరంలో ఒక వారం కూడా బంద్ చేయకుండా మందిరానికి రాలేదా? అయ్యా మేము ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోలేదా? అయ్యా మేము ఉదయం లేవగానే బైబిల్ చదువుకోలేదా?
అయ్యా మేము ఇంత భక్తి చేయలేదా, మేము అంత భక్తి చేయలేదా, నీకు ఇంత కానుకలేదా, అంత కానుకలేదా, నువ్వు ఇంత ప్రార్థన చేయలేదా, ఇంతమందిని నడిపిలేదా, ఇంతమందిని ఆత్మీయంగా, ఎన్ని చెప్పినా కూడా వేస్ట్ అక్కడ. అర్థమైందా? నీ సాకులు నీ ఎన్ని కూడా అక్కడ దేవుడు చూడడని చెప్పుతారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. నేను మిమ్మల్ని ఎరగను. ఎవరు నువ్వు? ప్రభువా ప్రభువా నీ మందిరానికి వచ్చినాయా నేను, నా పేరు నీకు తెలియదా? నా పేరు ఎవరు అసలు నువ్వు? నా తండ్రి చిత్త ప్రకారం నువ్వు చేయలే కదా. తండ్రి చిత్త ప్రకారం చేసిన వాళ్ళ పేర్ల లిస్ట్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. లేదు ప్రభు, నేను మందిరానికి అసలు సంవత్సరంలో ఒక్క వారం కూడా బంద్ చేయలేదు, 24 గంటలు వాక్యమే విన్నా, 24 గంటలు నిన్నే ధ్యానించుకున్నా. నువ్వు ధ్యానించుకుంటే లాభం లేదు. తండ్రి చిత్త ప్రకారము నువ్వు నడుచుకో, నీ జీవితం మార్చుకో, ఆయన చిత్తం ఏంటితో గ్రహించు. అర్థమవుతుందా? అది మనకు కావాల్సింది. నువ్వెవరో నాకు అసలు తెలియదు. నువ్వు మందిరంలో కూర్చున్నా నాకు సంబంధం లేదు. నువ్వెందుకు కూర్చున్నావు, ఎందుకు వచ్చావు, ఎందుకు పోయావు, మనుషుల కోసం వచ్చావేమో, అసలు నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎరగను. అక్రమము చేయువారులారా. ఇంకా పైనుంచి ఏంటిదంట? అక్రమం అంటే ఏంటిది? అక్రమం అంటే తప్పులు చేసేవారులారా, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు, మీకు ఇక్కడ అవకాశము లేదు. ఎందుకంటే మీరు నా మాట విన్న వాళ్ళు కాదు, నా తండ్రి చిత్త ప్రకారం చేసిన వాళ్ళు కాదు. ప్రభు అని ఏదో నువ్వు మనుషుల కోసమో ఇంకా ఏదో కోసం ఏదో పొందుకోవాలని ఎన్నో యాక్టింగ్లు చేసేవేమో, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఇక్కడి నుంచి పో ఫస్ట్. చూడండి ఎంత దేవుడు మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకోవాలండి. లోతైన విషయాలండి ఇవి, చాలా అర్థం చేసుకోవాలి. మనం సత్యం తెలుసుకోవాలండి, అసత్యము మనకు అవసరం లేదు. సరైంది. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు. ఎవరు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు? బుద్ధిమంతుడు. ఎవరండి? దేవుని మాటలు విన్నవాడు, దేవుని చిత్త ప్రకారం నడిచినవాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న వానితో సమానంగా ఉంటాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు కూడా చెప్తున్నాడు. ఎవరంట వారు? 27లో వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, ఇదే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుంది? అది కూలిపోతూ ఉంటుంది. దాని పాటు ఏంటిదంటే గట్టిగా లేదు, బండ మీద లేదు దాని పునాది, అది వెంటనే పడిపోయి ఆత్మీయత లేదు, విశ్వాసం లేదు, మొత్తం కూడా కూలగిలి పడిపోయే పరిస్థితి. బండ మీద పునాది వేసుకున్నారా, ఇసుక మీద పునాది వేసుకున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు? ఇదే ఇక్కడ ప్రభువా నిన్ను తెలియదా అంటావు. అయ్యా నేను ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా. అవునా అండి? నేను బాప్తిస్మం తీసుకున్నా ఇన్ని సంవత్సరాలు అని నువ్వెన్ని చెప్పినా వేస్టే. నువ్వు దేవుని చిత్త ప్రకారం చేసి బండ మీద నీ పునాది కట్టుకొని, ఇసుక మీద పునాది ఉంటే వరదలు వర్షాలు వచ్చినప్పుడు వెంటనే అది లోకపరమైన అటాక్స్ వచ్చినప్పుడు నువ్వు వెంటనే పడిపోతావు. మన పునాది ఎలా ఉండాలి? బండ మీద ఉండాలి మన పునాది. దేవుని మాటలు మనం వినేటట్లుగా ఉండాలి. దేవుని మాట విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. ఏ మాటలండి? తండ్రి చిత్త ప్రకారము చేయవాడు. ప్రభువా అన్న ఇన్ని సంవత్సరాలైందే నేను దేవుని నమ్ముకొని, నేను పుట్టు క్రైస్తవురాలనయ్యా, నీ నిగ్గలోకపోవడం ఏంటి అని ఎన్ని నువ్వు వచ్చి అక్కడ చెప్పినా కూడా నువ్వు అసలు ఎవరు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడండి. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ పరిస్థితిలో ఉన్నామని మనం అర్థం చేసుకోవట్లే. మనదంతా ఎలా ఉందండి? ఊహల్లో విహరిస్తూ. ఎక్కడ? అవునా అండి? నేను పెద్ద భక్తురాల్ని, నేను చాలా పెద్ద ఆత్మీయురాల్ని, నేను ఎక్కడ పరలోక రాజ్యంలో నాకు స్థానం ఉంది అనుకుంటున్నాం. కానీ లేదు, చిన్న బిడ్డల మనస్తత్వం లేదు, తగ్గింపు లేదు, దీనత్వం లేదు. ఇంకో మాట మనం చూసుకుందాం. 18:9 ఉండి చదవండి అమ్మా. లూకా 18:9. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరితో చెప్పాడంట? మంచిగా చదువుదాం. తామే నీతిమంతులమని. అర్థమవుతుందా? తన్ను తాను తగ్గించుకోకుండా హెచ్చింపబడేటోళ్ళు ఉంటారు. అదే చదివాం మనం, ఫస్ట్ కూడా అదే చదివాం కదా. అయితే తామే నీతిమంతులు, నేనే గొప్ప అని అనుకునేవారు. తర్వాత ఇంకోటి ఏంటిది? తమ్ము నమ్ముకొని. ఇక్కడ పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి, చాలా మంచి మాట. తమ్ము నమ్ముకొని. ఎవరిని నమ్ముకున్నారండి? వారిని వారే నమ్ముకుంటారు.
దేవుణ్ణి నమ్ముకోరు. వారిని వారి నమ్ముకొని వారిపైన వారికి విశ్వాసం ఉండి వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి చిత్తము, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటా, నాకు నేనే దేవుణ్ణి, నాకెవరు చెప్పడానికి వీల్లేదు, నా ఇష్ట ప్రకారమే నేను ఉంటా. నిన్ను నువ్వే నమ్ముకొని ఉన్నావా, నువ్వు దేవుని నమ్ముకున్నావా? చెప్పగలుగుతారా ఈరోజు? ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. దేవుని నమ్ముకుంటే దేవుని ఇష్ట ప్రకారం నువ్వు నడుస్తావు. నీకు ఏదైనా ఇంట్లో కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య, పెద్ద సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర నువ్వు అడుగు, అయ్యా దీనికి ఏం చేయాలని అడుగుతున్నావా? లేదా వెంటనే దీనికి చేయాలని చెప్పి సరసరా వెళ్ళిపోతూనే ఉంటావు. అర్థమైందా? నిన్ను నువ్వు నమ్ముకున్నట్లయితే నీ ఇష్ట ప్రకారమే నువ్వు చూపిస్తావు. నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే దేవుని ఇష్ట ప్రకారంగా జీవిస్తావు. ఈరోజు ఈ రెండింటి గురించి చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకొని అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈరోజు ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. నిన్ను నువ్వే నమ్ముకున్నావా, దేవుని నమ్ముకున్నావా? చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా దేవుని నమ్మలేదండి. మనల్ని మనమే నమ్ముకున్నాం. ఎందుకు తెలుసా? ఏదైనా సరే నువ్వు దేవుని అడిగే అనుభవం ఉందా నీకు? ఎప్పుడైనా అడిగారా ఏమైనా వచ్చినప్పుడు? ప్రతిదీ దేవుణ్ణి అడగాలి. దేవుని నమ్ముకుంటే దేవుని పైన ఆధారపడాలి. ఆధారపడుతున్నారా? దేవుని మీద ఆధారపడట్లే. నీపైనే నీకు ఆధారం, నీపైనే నీకు నమ్మకం. నువ్వు చేసే పనులే నీకు నీ ఇష్ట ప్రకారంగానే జరిగించుకుంటావు అంతా. అర్థమవుతుందా? నీ ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టే నేను చేసుకుంటా అంతా. నాకు ఎవరు ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఎవరి మాట కూడా నేను వినను, ఎవరు చెప్పినట్లు కూడా నేను చెయ్యను. ఉన్నారండి అలాంటి వాళ్ళు? మరి అప్పుడు వీళ్ళు ఎవరిని నమ్ముకున్నట్టు చెప్పండి. మరి దేవుని నమ్ముకున్నాం అని ఎందుకు చెప్తారండి? ఎవరన్నా అడిగితే మేము దేవుని నమ్ముకున్నాం, అవునా కాదండి? ఎంత లోతైన విషయం అర్థం చేసుకోవాలి. దేవుని నమ్ముకోలే. దేవుని నమ్ముకోవడం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాట వినటం. దేవుని మాట వింటున్నారా అసలు? లేదు. దేవుడు ఒకటి చెప్తాడు, అమ్మ నువ్వు ఈ పని చేయొద్దు, ఇక్కడికి వెళ్ళకంటే లేదయ్యా నేను ఇక్కడికే పోతా. నిన్ను నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీ ఇష్ట ప్రకారమే నువ్వు చూపిస్తున్నావు. ఇంకా నువ్వు దేవుని నమ్ముకున్నాను అబద్ధాలు చెప్పుకుంటూ తిరగడం అవసరం, అవునా కదా? దేవుని నమ్ముకున్నట్లయితే ప్రభువా నీ పైన మాత్రమే నేను ఆధారపడుతున్నానయ్యా, నా ఇష్ట ప్రకారం కాదు ప్రభువా. బండ మీద పునాది వేసుకున్నవాడు ఎలా అయితే, ఇందాక దేవుడు మనం చదివాం కదా, నేను ఎవరినో ఎరగను పో అంటున్నాడు. అలా కాకుండా ప్రభువా బండ మీద పునాది కావాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు అని చదివాం కదా. ఆయన నీ మాటలు వింటా, నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తా ప్రభువా. నన్ను నేను నమ్ముకోను. అదే మన చిత్త ప్రకారమే మనం చేస్తున్నాం అన్ని. దేవుని చిత్తం లేదు అక్కడ. దేవుణ్ణి అడిగే అనుభవం లేదు. దేవుని ఇష్టమా కాదని తెలుసుకునేది లేదు. ఏదైనా సరే ఏం చేస్తున్నాం? మన ఇష్టం వచ్చినట్టే మనం చేస్తున్నాం. అప్పుడు వెంటనే అర్థం చేసుకోవాలి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే నీకు నువ్వే పూజ చేసుకున్నట్టు, నిన్ను నువ్వే నమ్ముకున్నట్టు. అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో ఒకవేళ అర్థం చేసుకొని. నిన్ను నువ్వు నమ్ముకుంటే ప్రయోజనం లేదు. నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటావు. దేవుడు నువ్వెవరో నాకు తెలియదు పో అని చెప్పే పరిస్థితి తెచ్చుకోము. ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు ఏం చేస్తున్నాడు? నిలవబడి దేవా ప్రభువా 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 అని పిలుస్తూ, అర్థమైందండి? దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు. ఎంత భయంకరమైన మాట చూసారండి అసలు. ఇది మనకు సుంకరి తెలుసు అనుకుంటాం కానీ తెలియదు మనకి దీంట్లో ఉన్న అనుభవం. అర్థమైందా? ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడండి. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏమంటున్నాడండి? ఇగో నేను వాళ్ళలాగా లేనయ్యా, నేను ఇట్లా ప్రార్థన చేస్తున్నా, నేను అట్లా ప్రార్థన చేస్తున్నా, నాకు ఇంత విశ్వాసం ఉంది, నాకు అంత భక్తి ఉంది, నేను ఇన్ని గంటలు చేస్తా, అన్ని గంటలు చేస్తా. వాళ్ళు అసలు చేయరు. విమర్శిస్తూ ఉంటారు ఇతరులను. ఏం చేస్తారండి? విమర్శిస్తూ ఉంటారు. విమర్శించకూడదు మనం ఎవరిని కూడా. నువ్వు చేయవలసింది కేవలం తగ్గించుకొని ఉండాలి. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే పరిసయుడు గర్విస్తున్నాడు, గర్వాన్ని చూపిస్తున్నాడు, పొగరును చూపిస్తున్నాడు. నిలబడి గర్వపు మాటలు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను చోరులను, అంటే చోరులు అంటే ఎవరండి? దొంగల్లాగా నేను లేను, దొంగతనం చేయట్లేను. తర్వాత ఏంటిది? అన్యాయస్తుల్లాగా నేను ఉండట్లేనయ్యా, న్యాయంగా నేను ఉంటున్నాను. తర్వాత ఇంకేమంటున్నాడు?
వ్యభిచారులాగా నాకు అలాంటి బిహేవియర్ నా దగ్గర లేదు. తర్వాత ఇగో ఇక్కడ ఉన్నాడు కదా ఒకడు, ఎవరు ఈ మనుషుల వలన, ఈ సుంకరి ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఒక పాపిలాగా ఉన్నాడు, ఆ పాపిలాగా కూడా నేను లేను, నేను అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నాడని ఏం చేస్తున్నాడండి, విమర్శిస్తున్నాడు. ఇతరులను ఏం చేస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. విమర్శించే గుణము మనలో ఉండడానికి వీల్లేదండి. మనం ఎప్పటికీ తగ్గించుకొని ఉండే మనస్తత్వమే మనకు కావాలి. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు, ఇతరులను చూసి తన్ను తాను తగ్గించుకోవాలి. మనం ఫస్ట్ చదివాం, తన్ను తాను తగ్గించుకోవాలని చదువుకున్నాం. కానీ ఇక్కడ పరిసయ్యుడు తగ్గించుకుంటున్నాడా, హెచ్చించుకుంటున్నాడా? చెప్పండి. హెచ్చించుకునే వారికి పరలోక రాజ్యం ఉందా? లేదు కదా. అయితే ఇక్కడ హెచ్చించుకుంటున్నాడు. నేను దొంగతనం చేస్తలేను, చోరులాగా లేను, ఒక దొంగలున్నారు, అలా నేను కాదని చెప్పి గర్వాన్ని చూపిస్తున్నాడండి. అలా చెప్పినప్పుడు చదవండి, వారమునకు 2 మార్లు నేను ఉపవాసం ఉంటాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ఏం చేస్తున్నాడండి, ఇంకేం చెప్తున్నాడంట, నేను వారానికి 2 సార్లు, ఆదివారం వస్తా, శుక్రవారం వస్తా, సందా పెడతా, కానుకలు పెడతా, దశం భాగాలు పెడతా. వాళ్ళలాగా దశం భాగాలు పెట్టకుండా నేను లేను, వాళ్ళలాగా మందిరానికి రాకుండా లేను. వారు ఒక్కొక్క వారం మందిరానికి రారు, వారిలాగా అలా కొట్టే మందిరానికి రాకుండా నేను ఉండను. వాళ్ళు మందిరంలో ఏం పరిచర్య చేయరు, నేను అలా మందిరంలో పరిచర్య చేయకుండా ఉండను. అర్థమవుతుందండి? వాళ్ళకి అసలు ప్రార్థనే రాదు, కానీ నాకు బాగా ప్రార్థన వచ్చు, నేను దేవుని పరిచర్య చేస్తున్నా, దేవుని కానుకలిస్తున్నా, ఈ వారానికి క్రమం తప్పకుండా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా మందిరానికి వస్తున్నా అని చెప్పుకోవడము అనేది ఏంటిదండి, గర్వము. అలా చెప్పుకున్న అది పైకి చేసే భక్తి, అది నిజమైన భక్తి కాదు. అది నిజమైన భక్తి అండి, అది కాదు. నేను ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని, అన్ని సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని ఇవన్నీ చెప్పడం అనేది అది ఎన్ని వేస్ట్ ముచ్చట్లు అండి. అయితే వారానికి 2 సార్లు వస్తా, ఉపవాసం ఉంటాను, అదంతా ఇవన్నీ ఏది కూడా దేవుడి లెక్కలోకి తీసుకోవడం. నేను ఇందాక కూడా అదే చెప్పాను. తర్వాత ఇక్కడ ఇంకో మాట చదువుతున్నామేంటి, అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము సరిపోక రొమ్ము కొట్టుకొని చూడండి, ఎలాంటి తగ్గింపు మనకు కావాలి, ఎలాంటి దీనత్వము కావాలి మనకు, ఎలా దేవుని దగ్గర మనం లోపడాలి, ఎలా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. సుంకరి తగ్గించుకున్నాడండి, తన్ను తాను తగ్గించుకున్నాడు. అయ్యా నేను పాపినయ్యా, కన్నులెత్తడానికి కూడా నాకు యోగ్యత అర్హత లేదు ప్రభువా. తర్వాత ఏమంటున్నాడండి, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించయ్యా అని అడుగుతున్నాడండి. ఇలాంటి అనుభవం మనకు కావాలి. అయ్యా నేను పాపిని, నేను ద్రోహిని, నన్ను క్షమించయ్యా అని అడగాలి దేవుని దగ్గర. కానీ నేను లేదు, వాళ్ళలా కాదు, వీళ్ళలా కాదు అని చెప్పి విమర్శించి వారిని ఎత్తి పొడిచి నువ్వు చెప్పడానికి వీల్లేదు. అర్థమైందండి? ఇతరులను ఎప్పుడు కూడా మనం విమర్శించడానికి వీల్లేదండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఇద్దరిట్లో ఎవరు నీతిమంతులు? సుంకరి పరిసయ్యుల్లో ఎవరు నీతిమంతులుగా ఎంచబడి వెళ్ళిపోవడం జరిగింది? ఎవరి పాపాలు క్షమించబడడం జరిగింది? సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుని దగ్గరికి చేరింది. తగ్గింపు ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. గర్వముతో మాట్లాడే మాటలు, గర్వపు భక్తి, గర్వపు ఆత్మీయత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. గర్వంగా మనం ప్రవర్తించడం, గర్వం చూపించడం, కొంచెం ప్రార్థన వస్తే మా అంతటోళ్ళే లేరు, కొంచెం పాటలు పాడ వస్తే మా అంతటోళ్ళే లేరు, కొంచెం ఏదో మందిరానికి క్రమం తప్పకుండా వస్తే ఏందమ్మా రాలేదు, మందిరానికి రావట్లేవేంది, అసలు నువ్వు ఏ విశ్వాసం అసలు నీది? అట్లనేనా? నేను చూడు అసలు ఒక్క వారం కూడా పని చేయకుండా మందిరానికి వస్తాను. మనుషుల్ని విమర్శించడం అలా కాదు. మనం మాట్లాడే విధానం, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ కష్టమైంది, అమ్మ మందిరానికి రండి చెప్పే విధానం ఉంటుంది, మాట్లాడే విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, క్రమం ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి నిన్ను నువ్వే నమ్ముకొని నీ ప్రకారం నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి నీ బిహేవియర్ ను చూపించి, అర్థమవుతుందా? అలాంటి స్వభావం మనకు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ పరిసయ్యుడు ఆయన స్వభావాన్ని ఆయన చూపించాడు, గర్వించాడు. సుంకరి మాత్రం తగ్గించుకున్నాడు, నీతిమంతుడుగా ఎంచబడి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడంట? ఎవరు హెచ్చిస్తారు? మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనల్ని ఎవరు హెచ్చిస్తారు? దేవుడు హెచ్చిస్తాడు. ఒకవేళ మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకో, ఇక్కడ వెంటనే ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది తగ్గించుకోవడానికి. తెలుసా అండి? దేవుడు తీసి నేలకు కొట్టి నువ్వు వెళ్ళిపో అసలు ఎవరో అంటారు. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు ఎక్కడ కూడా హెచ్చించుకున్నట్లయితే దానికి తగ్గ శిక్ష మనము పొందుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తగ్గింపు మనసు మనకు కావాలి.
దీనత్వం కావాలి. పాపిలాగా అయ్యా సుంకరి ప్రార్థన, అయ్యా పాపినయ్యా నేను, నన్ను క్షమించు ప్రభువా, పాపిని ప్రభువా, నీకు విరుద్ధంగా నేను జీవించాను ప్రభువా, నీకు వ్యతిరేకమైన పనులు నేను చేశాను ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలండి. దేవుని దగ్గర నా ఇష్టం, నన్ను నేనే నమ్ముకొని ఉన్నాను ప్రభు, ఇంతవరకు ఇక నుండి నన్ను నేను నమ్ముకోను, నిన్ను నమ్ముకుంటా. ఎవరు నమ్ముకుంటారండి? చెప్పండి, ఎవరిని నమ్ముకుంటారు? దేవుని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకునే అనుభవం కావాలి మనకు, ప్రతి ఒక్కరికి కూడా. మనల్ని మనం నమ్ముకున్నట్లయితే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న పరిస్థితులు, బండ మీద ఇల్లు కట్టుకున్న పరిస్థితులు కాదు. నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడం. ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా, ఎంత మందిరానికి వచ్చినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత పరిచయం చేసినా, ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏం చేసినా కూడా అవన్నీ దేవుడు పట్టించుకోడు. ఆయన చిత్త ప్రకారం చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎన్ని కానుకలు ఇచ్చిన దేవుడు అవి లెక్కలకు తీసుకోడండి. ఈ హృదయము ఆయన అది కూడా పరిసాడు, నేను దశం భాగం ఇస్తున్నా అని చెప్తున్నాడు, కానీ దేవుడు అతన్ని తీసి పక్కగా పెట్టాడు. దేవుడు డబ్బును ఆశించే దేవుడు కాదు. దేవుడు డబ్బును ఆశించే దేవుడు కాదు. డబ్బు పెట్టి కొనాలనుకున్నాడండి. పోయిన వారంలో చెప్పి, అంతకుముందు వారంలో ఏం చేశాడండి? డబ్బు బట్టి సీమోను డబ్బు పెట్టి కొనాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని, నేను కూడా డబ్బులు ఇస్తా, నాకు దయచేయండి అని చెప్పి అడిగాడు. అయితే నువ్వు ద్రోహివి, నీకు మంచి మనస్సు లేదని చెప్పి అక్కడ చెప్పి వెళ్ళగొట్టడం జరిగింది. డబ్బుతో మనం దేవుణ్ణి కొనలేము. కాబట్టి మనం ఎలా తగ్గింపు ద్వారా దేవుణ్ణి మనం గెలవగలుగుతాం? 17:27 మత్తయి సువార్త కదండి. మంచి ఫలాలు మాత్రమే మనలో నుండి రావాలి. నరికివేయబడి అగ్నిలో కాల్చివేయ పరిస్థితిలో ఉండకూడదు. తర్వాత 27లో చూసుకున్నట్లయితే మనం ఏ కష్టాలు ఏ బాధలు వచ్చినా నిలబడే పరిస్థితిలో ఉండాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి మొదట చదువుతున్న మాటలు అక్కడ మనం చదివామేంటి? మీరు చిన్న పిల్లల మనస్తత్వము కలిగి ఉండాలి. చిన్న బిడ్డల మనస్తత్వము కదండి. మనలో గర్వము, అహంకారము, పొగరు, ఏదో ఇతరులను విమర్శించడం, ఇతరులపై తీర్పు తీర్చడం, వీరిలా వారలా అని చెప్పడము, దాని ద్వారా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించము. ఆత్మవిషయమే దీనత్వం మనకు కావాలి. దేవుని దగ్గర తగ్గించుకోవాలి. మనల్ని మనం నమ్ముకోకుండా మనం దేవుని నమ్ముకోవాలి. దేవుని అనుభవంలో మనం ముందుకు వెళ్ళాలి. ధనవంతుడు భూలోకంలో ఉన్నప్పుడు అన్ని కూడా అనుభవించాడు, సుఖపడ్డాడు, కానీ తర్వాత నరకములో కాలిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రవక్తలు ఉండి, దైవ సేవకులుండి చెప్పిన మాటలు వినలే, పెడచెవున పెట్టాడు, నరకంలో కాలుతున్నాడు. తర్వాత నా బంధువుల దగ్గరికైనా పంపించాయంటే అక్కడ ఉన్నారులే, వాళ్ళు చెప్తే వింటే బాగుపడతాడు, వినకుంటే బాగుపడేది లేదు. కాబట్టి చెప్పిన మాటలు వినాలి. ఎందుకు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు? ప్రతి మాట కూడా ఎంతో విలువైన మాటలు. ప్రతి దాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరం మోకరించయ్యా, చిన్న బిడ్డల మనస్తత్వం నాకు కావాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని నీ వాక్కు సెలవిస్తుంది ప్రభు. అయ్యా, నాలో తగ్గింపు మాత్రమే కావాలి, గర్వము నాలో ఉండకూడదు ప్రభు. ఆత్మ విషయమై దీనత్వము నాకు కావాలి ప్రభు. మంచి ఫలాలు ఫలించే చెట్టులా నేను ఉండాలి ప్రభు. ప్రభువా నిన్ను పిలవడం కాదయ్యా తండ్రి నామకార్థపు అయ్యా భక్తి నాలో ఉండడానికి వీల్లేదు ప్రభు. అయ్యా ఈ మాట విని అయ్యా నీ చిత్త ప్రకారం నడిచే కృప నాకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేమే నీతిమంతులు, మేమే గొప్పవారమని పరిసేడు తనకు తానే గొప్పవాడుగా ఎంచుకుంటూ వస్తున్నాడు అయ్యా. మేము అలా కాకుండా సుంకరి లాంటి మనసు కావాలి, తగ్గించుకునే మనసు కావాలయ్యా. మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ లోక యాత్రలో తండ్రి నడవలేక బహు బలహీనుడు అయిపోతున్నాను ప్రభు. నన్ను నేనే నమ్ముకున్నానయ్యా, నిన్ను నమ్ముకోలేకుండా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ప్రభు. అలా కాకుండా ప్రభు, నిన్ను నమ్ముకొని ఇక నుండి నేను బండ మీద ఇల్లు కట్టుకొని నీ చిత్త ప్రకారము నడిచి చిన్నపిల్ల లాంటి మనస్తత్వముతో నాయన తండ్రి పరలోక రాజ్యములో ఉండే అనుభవము, దీనత్వము నాకు దయచేయండి, తగ్గింపు నాకు దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తూ అయ్యా ఈ రోజు విన్న వాక్యం అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి నూరంతల ఆశీర్వాదంగా మార్చమని, దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళకుండా కంచె వేసి కాపాడుతున్నామని, ఈ రోజు విత్తబడిన వాక్యమును ప్రతి ఒక్కరి హృదయాల్లో అయ్యా ఫలింపజేయమని తండ్రి ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.